ఇదే అంశానికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ పూర్తి అప్డేట్ అందిస్తారు. సుజన్, చెప్పండి, అసలు దిల్ రాజు కాంట్రవర్సీ ఏంటి, ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? అంతకుముందు మనం చూసాం, పూర్తి వివరాలు ఏంటి, అసలు ఏమన్నారు ఆయన, దానికి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్స్ జరుగుతున్నాయి, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఎఫ్టీసీ చైర్మన్ గా దిల్ రాజు ఎంపికైనప్పటి నుంచి కూడా ఆయన చేసిన ప్రతి కామెంట్ మీద మాక్సిమం ఏదో ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అంటే కొద్ది రోజుల క్రితం దిల్ రాజు చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాగవద్దు అంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ ను అలాగే ట్విట్టర్ వేదికగా కూడా ఒక పోస్ట్ ఆయన చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా దిల్ రాజు రాజకీయంగా చాలా టార్గెట్ అయిన పరిస్థితి ఏర్పడింది. ఆయన కొద్ది రోజుల క్రితం ఆయన నిజామాబాద్ లో చేసిన ఈవెంట్ లో సినిమాలకు సంబంధించి కల్చర్ కు సంబంధించి చాలా సుదీర్ఘంగా ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన మాట్లాడిన స్పీచ్ ని కాంట్రవర్సీ లేక కూడా కొంతమేర కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని ఎక్కువ వివాదాస్పదం చేయడం జరిగింది. సో ఇదే విషయాన్ని దిల్ రాజు ఇందాక ఒక వివరణ అనేది ఇవ్వటం జరిగింది. తాను మాట్లాడిన మాటలు చాలా మందికి అంటే మనోభావాలు దెబ్బతినుంటే క్షమాపణలు కోరుతున్నాను. అయితే తను తెలంగాణ వ్యక్తిగా తెలంగాణ కల్చర్ ను గౌరవించే మనిషిని, నిర్మాతను అని గతంలో ఆయన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు హైలైట్ అయ్యేలాగా చేసిన సినిమాలను మరొకసారి ఆయన గుర్తు చేస్తూ మాట్లాడటం జరిగింది. దీంతో పాటు ఎఫ్డీసీ చైర్మన్ పదవి అనేది కేవలం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే ఈ పదవి స్వీకరించాను తప్పితే రాజకీయాలకు దీనికి సంబంధం లేదు, భవిష్యత్తులో రాజకీయంగా తనను కానీ సినిమా పరిశ్రమను కానీ లాగవద్దు అనే విషయాన్ని మరొకసారి ఈ వివరణాత్మక వీడియోలో ఆయన కోరటం జరిగింది, ఆయన అభ్యర్థించడం కూడా జరిగింది. రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఒకసారి అసలు దిల్ రాజు ఏమన్నారో మరోసారి చూద్దాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం.